ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధన దినమందు మరొకసారి ఈ రీతిగా మరి దేవుని యొక్క పాదాల చెంత మీతో పాటు గడుపుటకు దేవుడు ఇచ్చినటువంటి చక్కని అవకాశం బట్టి మరొకసారి దేవునికి స్తుతులు తెలియపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధన దినమందు నాయన ఈ మహిమను కనపరచండి అయ్యా. ఈ దినమందు ప్రభు మీరు మాట్లాడని ఉద్దేశించున్న ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నా. ఈ యొక్క దినమందు ప్రభు నీ బిడ్డలతో ఏది మాట్లాడి ఉద్దేశించున్నారో ఆ మాటను వెల్లడిపరచమని మీరే నా తండ్రి ప్రభు ఆ మాటను ప్రతి బిడ్డ హృదయాంతరంగా స్థిరపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినమందు మనతో మాట్లాడని ఉద్దేశించినటువంటి మాటలు ఏంటంటే, యోబు పుస్తకము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకున్నాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదని నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు. యోబు గారి యొక్క గ్రంథంలో ఈ మాట రాయబడిందండి. మరి ఈ మాటను మనము యోబు గారి జీవితంలో మనం చూసినట్లయితే, ఈ మాటను మనము యోబు గారి జీవితంలో చూసినట్లయితే ఆయన స్థితి మొదటగా కొంచెంగానే ఉంది. తర్వాత దేవుడు అతను ఆశీర్వదించాడు. యోబుకు మరి ఆ పొలంలో కావచ్చు, మరి అనేక రకమైనటువంటి ఆస్తిపాస్తులతో యోబు వర్ధిల్లుతా ఉన్నాడు. అయితే ఒకానొక సమయమున అపవాదిగాడు ఆ రీతిగా వచ్చినప్పుడు దేవుడు అపవాదితో అంటాడు. మన మాటను ఒకసారి చదువుకుందామండి. ఒకసారి మన మాటను చదువుకుందాం. అందుకు యెహోవా 1వ అధ్యాయంలో రాబడి ఉంటుందండి, 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడను లేడు అని అపవాదిగాడికి దేవుడు యోబు గురించినటువంటి సాక్ష్యాన్ని తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైనటువంటి యెహోవా ఏమంటున్నాడంటే, యోబు గురించి తానే సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు వంటి మనుషుడు ఈ లోకంలో ఎవరూ లేరు. అతను చాలా మంచివాడు, గొప్పవాడు, యథార్థవంతుడు, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అని యోబు గురించి స్పష్టంగా అపవాది గారికి దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అయితే అపవాది అంటాడు, అయ్యా నువ్వు యోబును ఆశీర్వదించావు కాబట్టి అతను ఆ రీతిగా ఉన్నాడు. అతను ఒక్కసారి నువ్వు మరి పడవేసి చూడు, ఒకసారి నా చేతులకు అప్పగించి నేను ఏం చేస్తాను, అప్పుడు ఆయన నిన్ను స్తుతిస్తాడో లేదో అని అనగా దేవుడు యోబును పరీక్షించదలిచి అపవాదికి మరి తన యావదాస్తి అంతటి మీద మరి అపవాది గారికి అవకాశం ఇస్తాడు, యోబు యొక్క ప్రాణాత్మ దేహము తప్ప. ఆ టైంలో అపవాది గారు వెళ్ళి తనకు కలిగినదంతటిని కూడా తీసివేస్తాడండి. అదంతా మీకు తెలిసిన విషయం. తన ఆస్తులు పోతాయి, తన పొలాలు పోతాయి, తన యజమాను తన పనివారు పోతారు, తన కుమారులు పోతారు. చివరికి తన భార్య మిగులుతుంది. స్నేహితులు ఉంటారు, వారందరూ కూడా వచ్చి యోబు గారి దగ్గరకు వస్తారు. ఆయన దగ్గరకు ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, ఆయన దగ్గర ఏమి లేనప్పుడు అతని దగ్గర రావడానికి ఆలోచన చేస్తా ఉన్నారు. అలాగే యోబు గారికి ఒక భయంకరమైనటువంటి మరి యొక్క పుండ్లు వచ్చేసి ఆ పుండ్ల నుంచి రసాలు కారుతున్నట్టుగా చూస్తూ ఉంటాం. వాటిని తట్టుకోలేక ఆ పుండ్లను తన జిల్ల కుంకుతోటి మరి ఇలా రాసుకున్నట్టుగా కూడా లేఖనాలు మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఒక భయంకరమైనటువంటి స్థితిలోనికి యోబు వచ్చాడు. ఆ సమయంలో స్నేహితులు వచ్చి, ఇంకా ఎందుకయ్యా నువ్వు దేవుని ఆరాధిస్తా ఉన్నావు? ఆ దేవునికి ఏం మేలు చేశాడు? నీకున్నదంతా తీసివేశాడు కదా, ఇంకా ఏం మేలు చేశాడు? నువ్వు ఇంకా దేవుని ఆరాధిస్తా ఉన్నావు, ఆయన నువ్వు ఇంకా నమ్మకాన్ని కనపరుస్తున్నావు అని స్నేహితులు వచ్చి అతను ఇంకా మరి కృంగదీసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది పక్కన పెడితే అండి, ఆయన గారి భార్య ఉన్నదే, యోబు గారి భార్య, ఆమె అంటుంది, ఇంకా దేవుడిని ఆరాధిస్తున్నావా? ఇక నీ దేవుణ్ణి దూషించి నీవు మరణమైపోరాదు, నీ ఊపిరి నాకు అసహ్యంగా ఉంది, నీ ఊపిరి నాకు కంపు కొడుతుంది అని చెప్పి భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విన్న ఏ మగవాడైనా బ్రతుకుతాడండి. కానీ ఆనాడు యోబు ఆ పరిస్థితిని చూసి, అయ్యా నీవే నాకు ఆధారము తండ్రి, నువ్వు తప్ప నాకు ఈ లోకములు ఎవరు లేరు ప్రభా, ఇగో నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే పోతాను, యెహోవా ఇచ్చిన యెహోవానే తీసుకుపోయాను అనే ఒక మాటను ఆయన పలకగలిగారు. నేను లోకానికి ఏం తీసుకురాలేదు, నేను వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోను, కాబట్టి దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అని ఒక గొప్ప మాటను యోబు పలికాడు. ఈ రోజుల్లో మరి ఎవరు పలకగలరటువంటి మాట? దేవునికి మహిమ కలుగును గాక.
చెప్పండి, ఎవరు పలకగలరు ఆ మాట? ఇగో అటువంటి మాటలు నువ్వు పలకగలిగినప్పుడు ఇగో నీకు ఒక గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఒక చిన్న సమస్య వలన నీకు వచ్చిన ఆశీర్వాదం తీసివేయబడింది. అయితే ఆశీర్వాదం వచ్చినప్పుడు నువ్వు దేవుని సంతోషించావు, దేవుని ఆనందించావు, దేవుని మహిమపరిచావు. ఆశీర్వాదం తొలగిపోయినప్పుడు నువ్వేం చేసావంటే ఇగో దేవుని నామానికి దూరం అయిపోయావు. దేవుడు ఇచ్చినట్టు ఇచ్చాడు, తీసుకుపోయాడు. ఇదేం విధానం, ఇదేం స్థితి, ఇదేనా దేవుడు చేసేది మా పట్ల అని చాలా మంది దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసిన వారు కూడా ఉన్నారు. ఏమో దేవుడిని పరీక్షించదలుచున్నాడేమో. ఆ సమయం ముందు కనుక నువ్వు నిరీక్షణ కలిగి జీవించినట్లయితే నువ్వేమవుతావంట? మహాభివృద్ధి పొందుతావు. దేవునికి మహిమ కలిగినగాక. ఆనాడు యోబు అదే చేశాడు. యోబు అన్నాడు, ఆయన అంత కష్టం కలిగిన, అంత ఇబ్బంది కలిగిన నా విమోచకుడు సజీవుడు అన్నాడండి. అంటే నా దేవుడు సజీవుడు, ఆయన నన్ను ఎప్పుడైనా సరే నన్ను సజీవుని లెక్కలలో ఆయన ఉంచుతాడు అని అనుకున్నాడు. మరి దాన్ని బట్టి తను కలిగింది ఏంటంటే మహాభివృద్ధి. ఆయన ఏదైతే కొలిపాడు అంతకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. ఈ రోజుల్లో ప్రియ సహోదరుడా, నీవైనా నేనైనా ఆ రీతిగా మహాభివృద్ధి పొందాలంటే నువ్వేం చేయాలి? దేవునికి మహిమ కలుగును గాక. యోబు పుస్తకం 8వ అధ్యాయము 5వ వచనాలు మనం చూసినట్లయితే, 5-6 వచనాలు మనం చూసినట్లయితే, నీవు ఆయనను జాగ్రత్తగా వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని నువ్వు బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండిన ఎడల, నిక్షముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడి ఉందండి 7వ అధ్యాయంలో 8వ అధ్యాయం 7వ వచనంలో, తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ఇప్పుడు నీ పరిస్థితి కొద్దిగానే ఉండొచ్చు, నీ స్థితి కొద్దిగానే ఉండొచ్చు, కానీ తుదను నువ్వు ఏమవుతావు? మహాభివృద్ధి పొందుతూ ఉంటా. ఎప్పుడు తెలుసా? నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తులకు దేవుని నువ్వు బ్రతిమాలుకుడినప్పుడు. జాగ్రత్తగా వెతకడం అంటే నీ ప్రతిక్రియలలో, నీ ప్రతి పనిలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబంలో ప్రాముఖ్యంగా నువ్వు దేవుని ఎతికే బిడ్డగా నువ్వు ఉండాలి. ఉదయకాల సమయంలో లేచిన వెంటనే దేవునికి మోకరించి ప్రార్థించే బిడ్డగా ఉండాలి. రాత్రికాల సమయంలో నువ్వు పడుకునే ముందు దేవునికి ప్రార్థించే బిడ్డగా ఉండాలి. నీ ప్రతి పనిలో కూడా నువ్వు దేవుని తలుచుకునే బిడ్డగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ కార్యం చేసినా కూడా నువ్వు ఆ కార్యంలో నువ్వు దేవుని మహిమపరిచే బిడ్డగానే ఉండాలి. అర్థమవుతుందండి? ఆ రీతిగా నువ్వు దేవుని వెతుకుతూనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రభువా ఇక్కడ నువ్వు ఉన్నావు కదా నాయన, నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా ప్రభు, ఈ స్థలం ముందు నువ్వు నాకు తోడుగా రా ప్రభువా, ఇదిగో ప్రభు నేను పని చేస్తున్నా, నీ పనిలో నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభువా అని నువ్వు దేవుని వెతికే బిడ్డగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా జీవిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా దేవుని నామాన్ని మహిమపరుస్తావో, ఇంకో దేవుడు నీ పక్షంగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నేను అభివృద్ధి పరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేంటంట, నువ్వు సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి బ్రతిమాలుకున్నా. నువ్వు పాపం చేసావా? పాపంలో ఉన్నావా? శోధనలో ఉన్నావా? నీలో ఉన్నటువంటి క్రియలు నిన్ను పక్కన పట్టిస్తున్నాయా? ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, తెలియక చేశానయ్యా, తెలియక నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని దేవుని పాదాల చెంత పశ్చాత్తాపపడే గుణం నీకు రావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా జీవిస్తావో దేవుని పాదాల చెంత దేవుడు నిన్ను ఆశీర్వదించ ప్రారంభిస్తాడు. హల్లెలూయా. తర్వాత వచ్చిన మనం చదువుకున్నట్లయితే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నీ నీతి పవిత్రంగా ఉండాలి, నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి, నువ్వు దేవుని సన్నిధానంలో యథార్థవంతుడవై నీవు ఉండాలి. అర్థమవుతుంది? ఆనాడు అబ్రహాము జీవితంలో దేవుడు ఆయన ఆశీర్వదించడానికి ముందుగా, అబ్రహామా నీవు సర్వశక్తి గల దేవుడును, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండము అని దేవుడు చెప్పాడండి. అబ్రహాం ఆ రీతిగా ఉండటాన్ని బట్టి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఈనాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు పరిశుద్ధుడివై యథార్థవంతుడివై ఉంటే నీకు నేను మహాభివృద్ధి కలగ చేస్తాను, నువ్వు మహాభివృద్ధి పొందుతావు. దేవునికి మహిమ కలుగు. ఏదో అభివృద్ధి కాదంటండి, ఓకేలే నా జీవితంలో కొంత అభివృద్ధి ఉంది అని అనుకోవడం కాదు, మహాభివృద్ధి. దేవుడిస్తే కొంచెంగా ఇవ్వడండి, సమృద్ధిగా ఇస్తాడు. ఆయన దీవెనలు సమృద్ధికరమైనటువంటి. హల్లెలూయా. కానీ ఈనాడు ఆ సమృద్ధిని పొందుకోవడానికి చాలా మంది వెనకడుగు వేస్తా ఉన్నారు, ఆత్మీయ జీవితాల్లో పడిపోతా ఉన్నారు, శ్రమలను చూసి, శోధనలు చూసి ఆ ఇరుకును పడిపోతా ఉన్నారు, ఆ ఇరుకు మార్గంలోనే నడుస్తూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిక్షముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను ఆయన వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడంట నువ్వు పరిశుద్ధుడివై ఉండి నువ్వు యథార్థవంతుడిగా ఉన్నప్పుడంట నీ నీతికి తగినట్టు నీ యొక్క నివాస స్థలములను ఆయన వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు నీవు మహాభివృద్ధి పొందుతావు. ఆమేన్. నేను మహిమ కలుగుతుంది. ఈరోజు నీ స్థితి కొద్దిగానే ఉండొచ్చు,
అన్నా నేను ఏమి లేని స్థితిలో ఉన్నానన్నా, నాకెవరూ లేరన్నా, నేనేమి లేని స్థితిలో ఉన్నానన్నా, ఎన్నో సంవత్సరాలుగా నేను నలిగిపోతున్నాను, ఎన్నో సంవత్సరాలుగా నేను కృషించిపోతున్నానన్నా, నా పరిస్థితి మారట్లేదన్నా అని ఇలా నువ్వు అనొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ రోజు నీ స్థితి కొద్దిగానే ఉండొచ్చు, ఈ రోజు నీ పరిస్థితి దారుణంగానే ఉండొచ్చు, కానీ తుదన నీవు మహాభివృద్ధి పొందుతావు. నీకున్నటువంటి ప్రతి శోధన నుంచి నేను నిన్ను విడిపించబోతా ఉన్నాను. నీకు కలిగినటువంటి శోధన నుంచి, వేదన నుంచి, నీకు కష్టం నుంచి, దుఃఖం నుంచి, అప్పుల బంధకాల నుంచి నిన్ను విడిపించబోతున్నాను. ఈ రోజు నువ్వు అప్పుల బంధకంలో చిక్కుబడి ఉండొచ్చు, కానీ రేపటి దినమున దేవుడు ఒక మార్గాన్ని తెరవబోతున్నాడు. ఆ మార్గం ద్వారా నీకున్నటువంటి అప్పు బంధకాలన్నీ కూడా నిన్ను దూరం అయిపోతా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి మహిమ కలుగును కాక. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఒక కార్యాన్ని చేయదలిచిన, జీవితంలో ఒక కార్యాన్ని దేవుడు చేయదలిచి ఉంటే ఆ యొక్క కార్యాన్ని ఎవ్వరు ఆపలేరండి. దేవుడు అంటున్నాడు, ఈ రోజు నీ స్థితి కొద్దిగానే ఉండొచ్చు, కానీ నువ్వు నీతిమంతుడివై యథార్థవంతుడివై ఉండి నన్ను జాగ్రత్తగా వెతికినప్పుడు నిక్షేమగా నేను నీ యొక్క నివాస స్థలములను, నీ ఆత్మీయ జీవితాలను, నీ కుటుంబాలను, నీ వ్యాపారాలను, నీ ఉద్యోగాలను, నీ చేతి పనులన్నింటిని కూడా నేను ఆశీర్వదిస్తాను. తుదన నీవు మహాభివృద్ధి పొందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన వారు, విశ్వసించిన వారు కళ్ళు మూసుకొని నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. సర్వయుగములలో సజీవుడా నీకు వందనాలు తెలియపరుస్తున్నా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా నీకు వందనాలు ప్రభు. అవును నాయన, నందు విధేయత కలిగి, నందు అయా పరిశుద్ధులమై యథార్థ ప్రవర్తన కలిగిన వారంగా మీ ఉండలాగిన సహాయం దయచేయండి. అయా మా నీతికి తగినట్టుగా మా నివాస స్థలములను అయా ఆశీర్వదిస్తానన్న దేవుడు, వర్ధిల్ల చేస్తానన్న దేవుడు ప్రభు. అయా పనికి మాలిన పనులు కాకుండా నాయన నేను నీతిగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని, ఈ దినం మీ మాటలు ఎంతమంది బిడ్డలైతే వింటూ ఉన్నారో వారందరూ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడేయుండును గాక. ఆమేన్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.